ఈ విధముగా రకరకాల పేర్లతో పిలువబడుతున్న ఈ పండగ ప్రతి సంవత్సరము ప్రపంచ దేశాలన్నీ జరుపుకోవడము ఆనవాయితీ. ఈ క్రమములో మనము కూడా ఈ పండగ జరుపుకునే అవకాశము దేవుడు మనకిచ్చినందుకు మనము దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. అందరం చేతులెత్తి చెప్దామా ఒకసారి హల్లెలూయా. ఇంతవరకు చదవబడిన రీతిగా 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మాత్రం చదవండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇక్కడ పౌలు భక్తుడు రాస్తూ ఏమని సెలవిస్తుండు అంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మన జీవితాలలో మనం ప్రతి విషయంలో ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు. అన్ని విషయాలలో ఏదో గొప్ప మేలు జరిగినప్పుడే మనము కృతజ్ఞతలు చెప్పడం కాదు, కానీ అనుదినము, అనునిత్యము, అనుక్షణము మనం దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఒక మనిషి చిన్న సహాయం చేయగానే ఏం చెప్తాం వారికి? మన నోటి నుంచి క్యాజువల్గా వచ్చేస్తుంది మాట థ్యాంక్స్ అని. అలా అన్నప్పుడు మన దేవునికి ఎన్ని థ్యాంక్స్ చెప్పాలి? ఎన్నో థ్యాంక్స్ కదా. మన దేశంలో సర్వే ఏం చెప్తుంది అంటే, దాదాపు 7,000 మంది ప్రతిరోజు ఆహారం లేక చనిపోతుండ్రు. కానీ మనకు దేవుడు తన కృపను బట్టి 3 పూటల ఆహారం ఇస్తుండా లేదా? కడు బీద వారికైనా కూడా ఆయనను నమ్మిన మనకు ఏమిస్తుండు దేవుడు? 3 పూటల భోజనము సమృద్ధిగా ఇస్తుండు. దీన్ని బట్టి మనం ఏం చెప్పాలి దేవునికి? ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పాలి. చక్కని ఆరోగ్యం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కదా. ఏ అనారోగ్యం లేకుండా చక్కగా ఆరోగ్యంతో మనం మందిరంలో వచ్చి కూర్చోగలుగుతున్నాం. దీన్ని బట్టి మనం ఏం చెప్పాలి? దేవునికి వందనాలు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. దేవుడు మన జీవితాలలో ఎన్నో మేలులు చేసినా కూడా క్రైస్తవ విశ్వాసి జీవితం ఎలా ఉంటుంది అంటే, ఏదో ఒక్క కొరత, ఏదో ఒక్క అవసరం మనకుంటే దానిపైన మన కాన్సన్ట్రేషన్ పెట్టేసి దేవుడు చేసిన మేలులను అన్నిటిని మనం ఏం చేస్తున్నాము? పక్కన పెట్టేస్తున్నాం. ప్రభువా నాకు ఇది నా కొరత ఉంది, ఇది ప్రభువా అని దానిపైన మనం ఫోకస్ చేస్తున్నాం. కానీ దేవా నీవు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, నీకు వందనాలు, నాకు మంచి ఆహారం